సీజన్స్ ఒక ఎత్తయితే, ఈ సీజన్ ఇంకో ఎత్తు అన్నట్టుగా 'అగ్నిపరీక్ష 2' అయితే ప్లాన్ చేసేసారు. ఇన్ని సీజన్స్‌లో టాటూ వేసుకోవాలి అంటే 'బిగ్ బాస్' టాటూ వేసుకుంటే సరిపోద్ది అని చెప్పేవాళ్ళు. అంటే మన 'శ్రీముఖి' గారు కూడా వేసుకున్నారనుకోండి 'బిగ్ బాస్' సీజన్ 3లోని. ఆ తర్వాత 'అగ్నిపరీక్షలోనే' టాటూ వేపించేశారు శ్రీజకి. అప్పుడు శ్రీజ కూడా బిగ్ బాస్ టాటూయే కదా! ఐ లవ్ టాటూస్, ఐ లవ్ బిగ్ బాస్ అంటూ వేయించేసుకుంది చాలా సరదాగానే. ఆ తర్వాత కొన్నిసార్లు ఈ టాటూ మాత్రం మిగిలిపోయింది. నాకు ఏం మిగలలేదు గేమ్ అది ఇది అని జెప్పేసి చాలా సార్లు చెప్పుకుంది. ఇంక అది పోతే ఇప్పుడు 'అగ్నిపరీక్ష 2లోనే' హెయిర్ కట్టు, టాటూస్, బుర్ర అంటే నానా చెత్త అంతా పెట్టేసా టాస్క్‌లోని. అసలు నాకు అర్థం కానిదేంటంటే టాటూ వేసుకుంటారా అంటే పొలోమని వచ్చిన వాళ్ళందరూ నేను వేయించుకుంటా, నేను వేయించుకుంటా అంటున్నారు. ఒకవేళ హెయిర్ కట్ చేయించుకుంటారా అంటే నేను చేయించుకుంటా అని ఎగబడుతున్నారు. సో, ఫస్ట్ 2 కంటెస్టెంట్‌గా టాప్ 15లోకి అమ్మాయిలు వెళ్లారు కాబట్టి టాటూ ఛాన్స్ అబ్బాయిలకిచ్చారు. అబ్బాయిల్లో ముగ్గురు అబ్బాయిలు టాటూస్‌కి రెడీ అయ్యారు. ఆ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేయాలి అంటే ఎవరు ముందు వెళ్లి గంట పట్టుకుంటారో వాళ్ళే ఫైనల్ అంటే పరిగెట్టుకుంటూ వెళ్లి కృష్ణ గంట పట్టుకున్నాడు. ఇంక నాకు అర్థం కానిదేంటంటే ఆ టాటూలో 'బిగ్ బాస్' టాటూ కాదు. ఈసారి 'బిగ్ బాస్' టాటూ ఇస్తే ఏయించేసుకొని చక్కగా టాప్ 15లో కూర్చోపోవాలనుకుంటున్నారు కదా! అని నవదీప్ ట్విస్ట్ పెట్టి ఈసారి లెటర్స్‌లో అది ఉండదు. 'తూ నా బతుకు' లేదంటే 'ఐ యామ్ లూజర్' అని ఉంటది. సో, 'తూ నా బతుకు' ఏయించుకుంటారో, 'ఐ యామ్ లూజర్' వేయించుకుంటారో మీ ఇష్టం. కానీ అది వేయించుకోవడానికి రెడీయా అంటే కృష్ణ సరే నేను రెడీ అన్నట్టుగా ఓకే చెప్పేసాడు. ఇంక ఫైనల్‌గా గంట పట్టుకున్నాడు కాబట్టి ఆయనకే ఛాన్స్ ఇచ్చారు. సో, నా 'ట్రూ నా బతుకు' వేయించుకోవడానికి రెడీ అయిపోయాడనమాట కృష్ణ. సో, లాస్ట్ మినిట్‌లో టాటూ ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ చేస్తారేమో, 'బిగ్ బాస్' టాటూ వేస్తారేమో అనుకున్నాం కానీ, అబ్బే! తగ్గేదే లేదన్నట్టు 'అగ్నిపరీక్ష 2లో' వాళ్ళనుకున్నదే వేశారు. 'తూ నా బతుకునే' వేశారు ఆయన చేతి పైన. ఆయన వేయించుకొని ఇంక జై కొట్టిన విధానం చూస్తే, అర్రె! 'బిగ్ బాస్' తప్ప ఇంకేం ఆప్షన్ లేదు. మా జీవితానికి ఇదొక్కటే ఫైనల్ ఆప్షన్ అన్నట్టుగా ఉందిరా బాబు అనిపించింది నాకైతే. ఇంక ఆ అబ్బాయి జై కొడుతూ 'తూ నా బతుకు, తూ నా బతుకు' అన్నాడు స్టేజ్ పైన. పిచ్చ నవ్వొచ్చింది నాకైతే. ఎందుకు 'తూ నా బతుకు' ఏయించుకుంటే నీకేం ప్రాబ్లమ్ లేదా? అని మళ్ళీ వాళ్ళు రివర్స్ క్వెషన్ అడిగితే, నా లైఫ్‌లో ఏది చేద్దామన్నా అది సక్సెస్ అవ్వట్లేదు. సో, అది సక్సెస్ అవ్వన ప్రతిసారి కూడా నేను నా బతుకు, నా బతుకు అనుకుంటాను. ఈసారి నా చేతి పైనే ఉన్నది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు 'బిగ్ బాస్' చాలా థాంక్స్ అన్నాడు. నాకేం అర్థం కాలేదు. ఇదేంది 'నా బతుకు' అని నీ చేతి మీద పర్మనెంట్ టాటూ 'బిగ్ బాస్' ఇచ్చిన ఆపర్చునిటీయా? అట్‌లీస్ట్ 'బిగ్ బాస్' టాటూ ఉన్నా ఓకే. ఐ వెంట్ టు ద 'బిగ్ బాస్' హౌస్ అందుకే నాకు టాటూ కూడా ఉంది అని చెప్పి చూపించుకోవడానికుంటే 'నా బతుకు' అనేది ఏంటి? అంటే నీ లైఫ్‌కి అది రిప్రజెంటేషన్ అని ఎందుకు అనుకుంటున్నావు అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఫెయిల్యూర్స్ వచ్చేటప్పుడు నా బతుకు అనుకోవడం కామన్ కానీ అది పర్మనెంట్‌గా చేతి మీద ఉండడం, అది 'బిగ్ బాస్' వంటి ఒక స్టేజ్ పైన వేయడం ఏమో నాకు అంత ఎక్కలేదు. అండ్ ఆ అబ్బాయి కూడా 'బిగ్ బాస్' హౌస్‌కి ఫిట్ అవుతారా ఇలాంటి మైండ్ సెట్ వల్ల అనిపించింది నాకు. భాగ్య ఒక అమ్మాయి మాత్రం ఎట్ ప్రెజెంట్ షీ ఈస్ ద పర్ఫెక్ట్ ఫర్ 'బిగ్ బాస్ 10' అని నాకు అనిపిస్తుంది. బట్ ముందు ముందు గేమ్స్‌లో చూడాలి. మరి కృష్ణ చేసిన ఈ టాటూ పనిపై మీకేమనిపిస్తుందో కామెంట్‌లో చెప్పండి.